తెలంగాణ ప్రజానీకానికి నమస్కారాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా దేశ ప్రజలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు మన భారతదేశ ఆర్మీ గురించి 2-3 ముచ్చట్లు మనం మాట్లాడుకుందాం. నేను తెలంగాణ ప్రజానీకానికి భారతదేశ ప్రజానీకానికి ఈ సోషల్ మీడియా ద్వారా తెలియపరిచేది ఏంటంటే, భారతదేశ బార్డర్లో ఉన్నటువంటి ఆర్మీ జవాన్స్, భారతదేశ ప్రజల ప్రాణాలను కాపాడేటువంటి భారత జవాన్స్ ఆర్మీ వారు మనము చాలాసార్లు ఒక్కొక్కరు సెల్ఫీలుగా తీసి ఫేస్బుక్లో కానివ్వండి, యూట్యూబ్లో కానివ్వండి వీడియోలు తీసి పెట్టినారు. ఏది ఆర్మీ వారు జవాన్స్ ఏమని పెట్టినారు? మాది పలానా స్టేటు, పలానా జిల్లా, పలానా మండల్, పలానా గ్రామం, మాది స్వగ్రామంలో మా యొక్క పట్టా భూమి అవినీతి రాజకీయ నాయకుడు అనో, లేదంటే రౌడీ అనో, లేదంటే బడా బాబులే అనుకోండి, ఎవరైనా కానివ్వండి, ఒక్కొక్కరి పేరు చెప్తూ మనకు యూట్యూబ్లలో ఫేస్బుక్లలో ఎన్నో వీడియో పెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. మొన్న రీసెంట్లీ మనం పాకిస్తాన్తో యుద్ధం జరుగుతున్నప్పుడు కూడా ఒక జవాన్ పెట్టాడు, నేను మీ ప్రాణాలను, నా ప్రాణాన్ని అడ్డం పెట్టి నేను బయటి దేశ శత్రువుతో పోరాటం చేస్తాను, కానీ మా ఒక ల్యాండ్ విషయం పలానా వ్యక్తులు కబ్జా చేసినారు, మా వారు చాలా ఇబ్బందులకు పడుతున్నారు, మా కుటుంబ సభ్యులు ఇబ్బంది పడుతున్నారు, మా అమ్మనాన్నలు ఇబ్బంది పడుతున్నారు, లేదా మా బంధుమిత్రులు ఇబ్బంది పడుతున్నారు అని ఈ విధంగా మాట్లాడినటువంటి సందర్భాలు మనం ఈ మధ్యన ఎన్నో చూస్తున్నాం. అయితే నేను ఈ సోషల్ మీడియా ద్వారా ఇండియన్స్ ఆర్మీకి నేను తెలియపరిచేది ఏంటంటే, నేను ప్రశ్నించేది ఏంటంటే, మీరు భారతదేశంలో ఉన్నటువంటి ప్రజానీకాన్ని కాపాడడం కోసం మీ ప్రాణాలను సైతం తాకట్టు పెట్టి మీరు బార్డర్లో గస్తీ కాసి శత్రు దేశాల నుంచి కాపాడుతుంటే, స్వదేశంలోనే మీ తల్లిదండ్రులకు ఆటంకం కలిగిన, మీ భూమికి ఆటంకం కలిగిన, మీ బంధుమిత్రులకు ఆటంకం కలిగిన, ఈ రకంగా ఆటంకాలు ఎవరి నుండి అంటే, మన యొక్క భారతదేశ స్వదేశంలో రౌడీలు కానీ, బడా బాబులు కానీ, అవినీతి రాజకీయ నాయకులు కానీ, వీరు మీ తల్లిదండ్రులని, మీ యొక్క పట్టా భూములని, మీ ఇంటి జాగా స్థలంలో కానీ, మీ బంధుమిత్రులను కానీ ఎన్నో రకాలుగా ఆర్థికంగా మానసికంగా ఇబ్బందులు పెడుతూ ఉంటే, మీ తల్లిదండ్రులనే, జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులని కాపాడలేకపోతున్నటువంటి ఉద్యోగము అవసరమా అని సోషల్ మీడియా ద్వారా ఆర్మీని నేను అడుగుతున్నాను. కన్న తల్లిదండ్రికి రౌడీల నుంచి, అవినీతి రాజకీయాల నుంచి, బడా బాబుల నుండి వారికి ఆటంకం కలిగే మన తోటి అన్నదమ్ములకు కానీ, ప్రాణాన్ని రకంగా కానీ ఈ రకంగా ఇబ్బందులు పడుతుంటే, వారికి రక్షణగా ఉండి వారికి కాపాడలేనటువంటి మనం చేసేటువంటి ఉద్యోగాలు అవసరమా అని ఈ సోషల్ మీడియా ద్వారా నేను ఎవరైతే బాధితులుగా సోషల్ మీడియాలో ఫేస్బుక్లో వీడియోలు తీసి మీ బాధలు పెట్టినారో వారిని నేను ఈ సోషల్ మీడియా ద్వారా ప్రశ్నిస్తున్నాను. ఒక్కసారి మీరు మనస్సుతో ఆత్మవిమర్శన చేసుకోండి. ఒక్కసారి మీరు ఇండియన్ జవాన్సులారా ఒక్కసారి మీరు ఆత్మ విమర్శనతో చేసుకోండి.
ఇలా భారతదేశాన్ని భారతదేశ ప్రజలను మీరు కాపాడుతుంటే స్వదేశంలోనే భారతదేశంలో ఉన్న ప్రజలని బయటి దేశాల నుండి శత్రు దేశాల నుండి మీరు ప్రాణాలు తెగించి కాపాడుతుంటే స్వదేశంలో ఉన్నటువంటి కొంతమంది లంగా లఫంగి రౌడీస్ కానీ మణిబాబులు కానీ అవినీతి రాజకీయ నాయకులు కానీ పేద ప్రజలను ఎంతో ఇబ్బంది పెడుతున్నారో అని నేను ఈ సోషల్ మీడియా ద్వారా మీకు తెలియపరుస్తూ, మరి మన భారతదేశం 140 కోట్ల జనాభా అయితే ఆ జనాభాలో ఎంత శాతం ధనికులు ఉన్నారు, ఎంతమంది పేదలు ఉన్నారు అంటే సంథింగ్ ఒక 30%, 40%, ఒక 20%, 20-30% ధనికులు ఉంటే ఉన్నారు. ఈరోజు మీకు ఆ రకంగా జరిగినప్పుడు ఏమనిపిస్తుంది? ఇలా మీరు కాపాడుతుంది పేద ప్రజలనా, డబ్బులున్నటువంటి బడా బాబులనా? పేదవాడు ఏ రకంగా కొట్లాడతాడండి? తన ప్రాంతం మీదకి వచ్చిందంటే వాడు ఎంత దాకైనా సరే ఉరికి కొట్లాడుతూనే ఉంటాడు, పోరాటం చేస్తూనే ఉంటాడు, ఉంటే పోతా అంటాడు. కానీ ఇక్కడ కాపాడుతున్నది ఇంక్లూడింగ్ అంటే మొత్తంగా మీరు ప్రాణాలు తెగించి దేశాన్ని కాపాడితే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలని అవినీతి రాజకీయ నాయకులు, రౌడీలు, మణిబాబులు హింసిస్తూ బర్జనిగ లెక్క వీరి రక్తాన్ని మన పేద ప్రజల రక్తాన్ని తాగుతున్నారు అని సోషల్ మీడియా ద్వారా ఆర్మీ జవాన్స్ కు తెలియపరుస్తున్నాను. ఇంకొకటి, మీరు మీ జాగ విషయంలో కానివ్వండి, తల్లిదండ్రుల విషయంలో కానివ్వండి, ఇంటి స్థలం గురించి కానివ్వండి, దేనికోసమైనా మీకు ఇబ్బంది జరిగినప్పుడు మీరు సోషల్ మీడియాలో, ఫేస్బుక్లో మీరు సెల్ఫీగా కానీ వీడియోలు తీసి పెడుతుంటే మీ వీడియోలు చూసి మీరు మాట్లాడే విధానాన్ని చూసినప్పుడు నాకే ఎంతో బాధ అనిపిస్తుంది. ఏంది వీరి పరిస్థితి? ఈ స్థాయిగా దిగజారి ఒక భారతదేశ బార్డర్లో ప్రాణాలు తెగించి ఉద్యోగం చేసేటువంటి ఆర్మీ జవాన్ పరిస్థితి ఈ రకంగా ఉంది అంటే ఈ అమ్మ ఏంది మన దేశం అని నాకే అనిపిస్తుంది మీరు మాట్లాడుతున్నప్పుడు. మరి మీకు ఏ రకంగా అనిపించాలో, మీరు ఏ రకంగా ఆలోచించుకుంటారో ఆత్మవిమర్శన చేసుకుని ఆత్మతో ఒకసారి ఆలోచించండి అని ఈ సోషల్ మీడియా ద్వారా భారత జవాన్స్ కు నేను తెలియపరుస్తాను. ఇది చాలా చాలా సిగ్గు అనిపిస్తుంది. ఒక భారతదేశ జవాను కన్నీరు పెట్టుకుంటూ వారికి జరిగినటువంటి అన్యాయం చెప్పుకుంటూ కన్నీరు పెడుతున్నప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. ఈ రకంగా మన దేశము ఉన్నది, ఏంది ఇది పరిస్థితి అని నాకు అనిపిస్తుంటది. అంటే నేను ఏం చెప్తున్నానంటే భారతదేశ జవాన్స్ కు ఈ ఆర్మీ యూనిఫామ్ తో ఉన్నటువంటి శాఖ ఉద్యోగులు ఎవరైనా సరే, సిఆర్పిఎఫ్ కానీ ఏఫైనా సరే, ఈ ఉద్యోగ శాఖల అందరు కూడా నేను ఇదే విధంగా తెలియపరుస్తున్నాను. ఇక అదేవిధంగా తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలలో ఈ మధ్యన ఇప్పుడు ఈ 1-2 నెలల నుంచి ఖగారు అని పెట్టి అన్నలను వేరి పారేయడం జరుగుతుంది. అన్నలకు జవాన్స్ మధ్యన పోరాటం జరుగుతుంది. మనసులో మాట చెప్పాలంటే తెలుగు రాష్ట్రాలలో అన్నలు అంటే ఇష్టపడతారు. అంటే ఇరు వర్గాల ప్రాణాలు పోతున్నాయి, మావోయిస్టులు అయిపోతున్నాయి, ఆర్మీ అంటే జవాన్స్ అయిపోతున్నాయి. ఇద్దరు మా 2 కన్లే. కానీ యుద్ధం చేపిస్తుంది ఎవరు? పోరాటం ఎన్కౌంటర్ చేపిస్తుంది ఎవరు?
ఇది ఎందుకోసము, ఎవరి కోసము అని ఒకసారి మీరు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని ఈ సోషల్ మీడియా ద్వారా నేను జవాన్స్కు ఆ శాఖ పరమైనటువంటి అన్ని శాఖ ఉద్యోగస్తులకు నేను తెలియపరుస్తున్నాను. భారతదేశ జవాన్స్ భారతదేశ ప్రజల ప్రాణాలను, భారతదేశాన్ని కాపాడడం కోసం ఉద్యోగాలు చేస్తారు. అదే అండలు నక్సలైట్స్ భారతదేశ ప్రజల బ్రతుకులు బాగుండాలి అని పోరాటం చేస్తారు. ఇది మీరిద్దరు చేసే పని. అలాంటప్పుడు మీరిద్దరు కాల్చుకొని చచ్చేటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? ఇది అవసరమా? ఇది ఎవరి కోసం, ఎందుకోసం, ఎవరు చేయిస్తున్నారు, ఏది మంచిదో ఏది చెడ్డదో ఒక్కసారి మీరు ఆత్మవిమర్శన చేసుకొని ఆత్మవిమర్శనతో ఆలోచన చేసుకోండి అని నేను సోషల్ మీడియా ద్వారా భారతదేశ జవాన్స్కు, అదేవిధంగా నక్సలైట్స్లో కూడా నేను తెలియపరుస్తున్నాను.